వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విష ప్రచారం చేయటమే లక్ష్యంగా ఎల్లో మీడియా 5 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఎన్నికల ముందు మరింత భీభత్సగా బరితెగించి మీడియా నిండా విషాన్ని గుమ్మరించారు. పోలింగ్ రోజున పల్నాడులో పచ్చముఖాలు విశృంఖలంగా రిగ్గింగు దాడులు చేస్తే అవన్నీ వైఎస్ఆర్సీపీకి ఆపాదించి వార్తలను వండింది. అంతేకాకుండా మాచర్ల ఎమ్మెల్యే విషయంలో కూడా సిగ్గు లజ్జా ఏమాత్రం లేకుండా వార్తలు ఇస్తున్నారు. మాచర్ల సంఘటనలు ఎల్లో మీడియాపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక ఘటనకు విశేష ప్రచారం వచ్చింది. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంను కింద పడేసినట్లు చెబుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సహజంగానే వైరల్ అవుతుంది. అలాంటి వాటిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో అక్కడ జరిగిన ఇతర గొడవలు, టీడీపీ వారి దౌర్జన్యాలను కప్పిపుచ్చుతూ బలహీన వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుపడిన తీరును తెలియనీయకుండా చేస్తూ ఈ వీడియో మాత్రమే లీక్ అయిన తీరు ఆశ్చర్యంగానే ఉంటుంది. మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిన్నెల్లి తప్పు చేశారో లేదో కానీ దానితో పోల్చితే ఎన్నికల సంఘం చేసిన తప్పే పెద్దగా కనిపిస్తుంది. ఎన్నికల సంఘం వద్ద రహస్యంగా ఉండవలసిన వెబ్కాస్ట్ వీడియో ఫుటేజీ బయటకు వచ్చిన వైనం, అది కూడా టీడీపీ నేత లోకేష్ దగ్గరకు చేరడం, దానిపై వెంటనే కమిషన్ స్పందించడం, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదో పెద్ద కుట్ర జరుగుతోందన్న అనుమానం వస్తుంది. లోకేష్ వద్దకు ఆ వీడియో ఎలా వెళ్ళిందో తెలియదని సీఈఓ మీనా చెప్పడాన్ని బట్టే ఇందులో కుట్ర స్వభావం కనిపిస్తుంది. దీనిపై లోకేష్ను విచారిస్తారా లేదా అన్నది చూడాలి. మే 13వ తేదీన జరిగిన ఈ ఘటన వీడియో 8 రోజుల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఒక ప్రశ్న. అలా అనధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వీడియో లీక్ కావచ్చా? అది నిజమైన వీడియోనా కాదా అన్నది ధృవీకరించుకోకుండా ఎన్నికల సంఘం చర్యకు ఉపక్రమించవచ్చా? వీడియో లీక్పై విచారణ జరగదా? సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోరా? పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రజలకు అనుమానాలు రావా? ఇప్పటికే ఏపీలో టీడీపీ బీజేపీలు జతగట్టాక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదని, కూటమి నేతలు ఏది కోరితే అది చేస్తోందని పలు ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగినట్లే ఇలా రహస్య సమాచారం కూడా బయటికి వెళ్ళి కౌంటింగ్ అయినా సజావుగా జరుగుతుందా, లేక కూటమికి ఉపయోగపడేలా ఈసీ నిర్ణయాలు చేస్తుందా అన్న సందేహాలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ వారు కూడా ఇలాగే 6-7 చోట్ల పల్నాడు ప్రాంతంలో ఈవీఎంలను పాడు చేయడానికి యత్నించారు. అక్కడ కూడా రీపోలింగ్ జరగలేదు. ఆ ఘటనలో కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయగా మరికొందరు పరారీలో ఉన్నారు. అయినా టీడీపీ వారు చేసిన తప్పులను మాత్రం కప్పిపుచ్చుతూ తెలుగుదేశం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా వైసీపీపై మాత్రం విపరీత విద్వేష ప్రచారం చేస్తోంది. ఈసీ ఈవీఎంలను ధ్వంసం చేయడానికి జరిగే ప్రయత్నాల వీడియోలు అన్నిటినీ బయటపెట్టి ఉండాల్సింది. అలాగే పాల్వాయి వద్ద వైసీపీ ఏజెంట్ను కొట్టి బయటకు లాగడం తదితర దృశ్యాలను కూడా ఈసీ విడుదల చేయాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఈసీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు ఐజీ త్రిపాఠి కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన కథనం సంచలనంగా ఉంది. ఇదంతా చూస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అధికారం మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చలాయిస్తున్నదన్న అభిప్రాయం వస్తుంది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈసీపై ఆరోపణలు చేస్తూ సీఈఓ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశారు. తన మనిషిగా భావించే ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడానికి వీల్లేదని నానా రచ్చ చేశారు ఆ రోజున చంద్రబాబు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ పలానా అధికారి కావాలని కానీ, పలానా అధికారులను ఎందుకు బదిలీ చేశారని కానీ ఈసీని ప్రశ్నించలేదు. చంద్రబాబు మాదిరి గొడవలకు దిక్కకుండా హుందాగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా ఏదైనా అవసరం వస్తే, స్పందించాల్సి వస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ రకంగా చంద్రబాబుకు జగన్కు ఉన్న తేడాను గమనించవచ్చు. అంతేకాక జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎందుకు అంటగాగడానికి విశ్వయత్నం చేసింది అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ కొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఓటుకు నోటు కేసు సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో అరెస్ట్ అయ్యారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు వచ్చింది. ఆ రోజున చంద్రబాబు వాదన ఏమిటంటే తన ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించేవారు. పైగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఏపీలో ఎదురు కేసులు రిజిస్టర్ చేయించారు. ఆ ఓటుకు నోటు కేసులో 30 సార్లు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు వచ్చినా ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దాన్నంతటినీ కుట్రగా ప్రచారం చేశారే తప్ప జరిగిన తప్పని చెప్పకుండా తప్పించుకునేవారు. అదే కాదు, కొద్ది నెలల క్రితం
పొంగనూరు అంగళ్ళ వద్ద జరిగిన గొడవల్లో చంద్రబాబు స్వయంగా తన కార్యకర్తలను రెచ్చగొడుతూ తన్నండి కొట్టండి అంటూ దూషణలకు దిగారు. దానిపై కేసు అయితే అదంతా పోలీసుల తప్పుగా ఈనాడు, జ్యోతి ప్రచారం చేశాయి. ఇప్పుడు బీజేపీ సహకారంతో వైసీపీ ప్రభుత్వానికి చికాకులు సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగినా బలహీన వర్గాల వారు ఓట్లు వేయకుండా పోలీసు అధికారులే ఇప్పుడు అడ్డుకున్నా అదంతా ప్రజాస్వామ్యమని ఈనాడు రామోజీరావు భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మాత్రం ఘోర అపచారానికి పాల్పడినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. టీడీపీ వారు ఏమి చేసినా భుజాన వేసుకోవడం, అదే ఎదుటివారిది చిన్న తప్పైనా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేయడం ఈ మీడియాకు అలవాటైంది. దీనికి తోడు ఈనాడు రామోజీరావు రాజ్యాంగానికి ఏదో జరిగిపోయిందంటూ దిక్కుమాలిన సంపాదకీయం రాసి మరోసారి తన అక్కసు వెళ్ళగక్కారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా మంచిది కాదని చెప్పవలసిన ఈ పెద్ద మనిషి టీడీపీ నేతల తప్పులను మాత్రం ఎంత దూరమైనా వెళ్ళి కాస్తున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్థిపై పలు తీవ్రమైన కేసులు ఉన్న విషయాన్ని కప్పిపుచ్చే యత్నం చేస్తున్నారు. ఎన్నికల రోజున ఆయన ఆధ్వర్యంలో కొన్ని బూతుల వద్ద జరిగిన అల్లర్లపై పలు వార్తలు వచ్చాయి. వాటి మీద ఏ చర్యలు తీసుకుంది తెలియదు. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు జరిపిన విధ్వంసంపై ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకుంది కూడా తెలియరాలేదు. పల్నాడుతో సహా వివిధ ప్రాంతాల్లో సిట్ ఏర్పడిందే ప్రధానంగా టీడీపీ వారి అరాచకాలపైన అన్న సంగతి మర్చిపోకూడదు. దారుణాలకు పాల్పడి బలహీన వర్గాల వారిని ఓట్లు వేయనీయకుండా టీడీపీకి చెందిన వారు చేసిన ప్రయత్నాలకు ఈనాడు కొమ్ము కాస్తున్న తీరు పెత్తందారులకు ఎలా వత్తాసు పలుకుతోంది అర్థం చేసుకోవచ్చు.